కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది. అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరం కాదు, అప్పటికి ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా నీలకంఠ గారు చేశారు. అది ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారెంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్, డెఫినెట్గా వస్తుంది. అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్ళేటటువంటి టీం కావాలి. ఆ టీం బాపినేడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అనమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 అవర్స్ ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్ర పట్టపోయి ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ అంటే ఇది ఇక్కడ పలానా చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే మహా అనే అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది.